హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మేము గుడికి వెళ్తున్నామండి. అందుకనే వెళ్ళే ముందైతే దేవుడికైతే పూజ చేస్తాను. ఇగోండి, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. చూడండి మేము ఏ గుడికి వెళ్తున్నాము ఏంటి అనేది మీకు వీడియోలో అయితే చెప్తాను. ఫుల్గా ఈరోజైతే మందారాలతో పూజ చేస్తానండి. పక్కన ఆంటీ వాళ్ళు అనమాట మందార పూలు అయ్యాయి, చాలా ఎక్కువ వచ్చాయి అనమాట. నేను పూజ చేస్తానని తీసేసుకున్నాను. గుడికి వెళ్ళే ముందు రోజు నైట్ అనమాట అన్నీ సర్దుకున్నాను, ఏమేమి కావాలో గుడి దగ్గర కానీ బ్యాగులన్నీ రెడీ చేసి పెట్టేశాను. మేము గుడికి వెళ్తున్నామని చెప్పాము కదా, అక్కడికైతే ఇవి కూడా పట్టుకుంటున్నాము. ఎందుకంటే కూర్చోవడానికి చేపలు కావాలి కదా, అందుకని అనమాట. ఆటోలో సామాన్ అన్నీ పెట్టేశారు. ఇంక మేమైతే బయలుదేరిపోతున్నాము. ఇప్పుడైతే మేము ఆటోలో కూర్చున్నామండి. ఆటోలో వెళ్తున్నాం అనమాట. మావి అంతకుముందు మీకు వీడియోలో చెప్పాను, ఆటో ఒకటి యాక్సిడెంట్ అయిందని. అదైతే మంచిగా రిపేర్ చేశారు. ఆటోని అయితే మంచిగా రిపేర్ చేశారు కాబట్టి దానికైతే పూజ చేయాలనుకుంటున్నాము. మేము ఎప్పుడు ఆటోకి పూజ చేయాలన్నా సరే మేమైతే మోరంపొడి గుడికి అయితే వెళ్తామండి. ఇంకా ఈ ఆటోతో పాటు ఇంకా 4 ఆటోలు ఉన్నాయి మాకు, మొత్తం 5 అనమాట. 5 ఆటోలకు కూడా మళ్ళీ పూజ చేస్తున్నాము. 5 ఆటోలు ఇవే అనమాట. చూడండి, ఆటో డ్రైవర్లు ప్లస్ మేమే అనమాట వెళ్తున్నాము. పిన్ని వాళ్ళు వస్తున్నారు గుడికి. ఒక్కొక్క ఆటోలో ఒక్కొక్కటి పెట్టామన్నమాట. సామాన్లు ఒక దాంట్లో, కోళ్ళు ఒక దాంట్లో, అలాగే వాటర్ బాటిల్స్ ఇవన్నీ ఎక్కడి నుండే తీసుకెళ్ళాము. ఇగోండి, మా బావ అయితే వాటర్ బాటిల్స్ అవి తీసుకొచ్చి ఆ ఆటోలో కూర్చున్నారు. సాయి, జాగు, పిన్ని ఇంకా నేననమాట. ఇంకా అందరం ఒకే ఆటోలో కూర్చొని ఇంకా గుడికి అయితే బయలుదేరిపోతున్నాము. మేము ఇంటి దగ్గర నుండి 7కి బయలుదేరాలనుకున్నాము, కాకపోతే 8:30 అలా అయిపోయిందనమాట. మోరంపూడి అమ్మవారి గుడికి వెళ్ళాలంటే ఈ విజయవాడ నుండి 25 కిలోమీటర్స్ అనమాట. ఆ గుడికి వెళ్ళాలంటే తెనాలి దగ్గరలో ఉంది అమ్మవారి గుడి. అయితే మహంకాళి అమ్మవారి గుడి అనమాట మోరంపూడి. ఇంకొక పేరు కూడా ఉందండి, కాటంరాజు కొండూరు అంటారు. గుడికి వెళ్ళేసరికి లేట్ అయిపోద్ది, అందుకని ఇక్కడైతే టిఫిన్ కోసం ఆగాము. ఆల్రెడీ తింటున్నారు, మేమైతే కూర్చొని ఆటోలో తింటున్నాము. ఎప్పుడు నా ఫేవరెట్ దోశ తింటున్నా. మేమైతే టిఫిన్ తినేసి బయలుదేరిపోతున్నాము. ఎందుకంటే అక్కడికి వెళ్ళేసరికి 9:30 అయిపోయింది. ఇంకా పొంగల్ పెట్టి కోళ్ళు కోసి ఇవన్నీ చేసేసరికి లేట్ అయిపోద్ది. అందుకని అనమాట ఫస్ట్ టిఫిన్ చేసాము. ఇగోండి, లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. అటువైపు ఇటువైపు నిమ్మ తోట, సపోటా తోట అనమాట. మేమైతే గుడి దగ్గరికి వచ్చాము. 5 ఆటోలు అనమాట, ఒక్కొక్కటి వెనక వస్తున్నాయి. మేమైతే ఫస్ట్ ఆటోలో వచ్చాము. ఈ ఆటోలో వచ్చేసరికి బియ్యము అలాగే పాలు ఇవన్నీ పెట్టామన్నమాట. ఇప్పుడైతే పొంగల్ వండాలి, అందుకనే గిన్నెకి అయితే పసుపు రాసేసి పిన్ని అయితే బొట్లు పెట్టేస్తున్నారు. అలాగే పిన్ని కూడా పాలు పొంగించుకుంటున్నారు. ఎవరిమైనా సరే వచ్చినా సరే పాలైతే పొంగించుకోవచ్చు. ఇంకా అందుకని పిన్ని కూడా తెచ్చుకున్నారు. ఇంకా నేను పిన్ని అయితే పాలు అయితే పొంగిస్తున్నాము. ఇక్కడైతే పాలు పొంగించడానికి 70 రూపీస్ అయితే తీసుకున్నారు టోకెను. మేమైతే గుడికి ఫ్రైడే రోజు వెళ్ళాము, అంత రష్గా ఉండదు. ఎప్పుడైనా సరే సండే రోజు వెళ్తే మాత్రం చాలా రష్గా ఉంటుంది. గుడి అయితే చాలా బాగుంటుంది. ఇప్పటికైతే నేను ఒక 10 టైమ్స్ అయితే వచ్చుంటాను ఈ గుడికి. ఇప్పుడైతే పాలు పొంగిన తర్వాత 3 సార్లు పొంగాలి. తర్వాత అయితే ముందుగానే కడిగి పెట్టుకున్న బియ్యము, పప్పు అనమాట కొంచెం కలపాలి. తర్వాత మేము ఇలా పిన్ని నేనిద్దరం కలిపి ఒకేసారి వేసేసాము. ఇటువైపు ఇంతలోగా బెల్లం దంచుకోవడం, జీడిపప్పులు, కిస్మిస్ ఇవన్నీ నేతిలో వేయించేసి పక్కన పెట్టుకున్నాం అనమాట. మంచిగా రైస్ ఉడికిన తర్వాత బెల్లం వేసేసి తర్వాత జీడిపప్పులు ఇవన్నీ వేసాము. జాగు కూడా నేను కూడా వేస్తానమ్మా అంటే బెల్లం వేయించాను తన చేత. ఈ అమ్మవారు చాలా మహింగల అమ్మవారు అనమాట. ఏ కోరికలు కోరుకున్నా నెరవేరుతాయి. చాలా మంది ఎక్కడైతే చిన్నపిల్లలకి అన్నప్రసన్న కూడా చేస్తారు. పొంగల్ అయితే వండడం అయిపోయిందండి. ఇంకా అందుకని స్టవ్ ఆపేసి ఇప్పుడైతే ఇంకా టవల్ అయితే చుట్టుకుంటున్నాము. ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా బాగా. ఇంకా తల మీద పెట్టుకొని గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు అయితే చెయ్యాలి. గుడి దగ్గరికి అయితే వచ్చాము. ఈ అమ్మవారు అయితే బయట ఉంటారు.
ఆ అమ్మవారి దగ్గర నుండి 3 సార్లు అయితే గుడి చుట్టూ తిరగాలి. ఇగోండి ఇంతలోగా మా ఆటోలకి అయితే పూజ అయితే జరుగుతుంది. ఆటోలకి పూజ చేయడం అవన్నీ లేట్ అవుతుంది, అందుకని మేమైతే ఫస్ట్ ప్రదక్షిణాలు చేసేస్తున్నాము. తర్వాత ఆటోలు అయితే గుడి చుట్టూ 3 సార్లు అయితే తిరగాలి. ఇదేనండి అమ్మవారి గుడి, కొత్తగా అయితే కడుతున్నారు గుడిని. గుడి చుట్టూ ఇగోండి బళ్ళు అయితే 3 సార్లు తిప్పుతున్నారు. ఆటోలు కానీ లారీలు కానీ ఏవైనా సరే పూజకైతే ఇక్కడికే వస్తారనమాట. చాలా మహింగల అమ్మవారు. మేమైతే ఇంకా గుడి చుట్టూ తిరిగేసాము, ప్రదక్షిణాలు అయిపోయినాయి. గుడి కడుతున్నారు కదా, అక్కడ అయితే రీసౌండ్ అనమాట, అంటే అవన్నీ రాయిలన్నీ కట్ చేస్తున్నారు, అందుకని నేనైతే వాయిస్ ఇస్తున్నాను. ఇంక ఇక్కడైతే కొబ్బరికాయలు నిమ్మకాయలు అవన్నీ తీసుకొని గుడి లోపలికి అయితే వెళ్తున్నాము. గుడి లోపలికి పొంగల్ ఒకటే తీసుకువెళ్ళాలి. ఇంకా ఇక్కడైతే గుమ్మడికాయలు ఇవన్నీ దిష్టిగా అనమాట. ఇంకా చూడండి దానికైతే పసుపు రాసి ఇంకా పెయింట్ అయితే వేశారు, అంటే దానికి కళ్ళు అమ్మవారి రూపం అయితే వేశారనమాట గుమ్మడికాయలకి. మనం ఇంటికైనా ఆటోలకైనా దేనికైనా కట్టుకోవచ్చు అనమాట. అమ్మవారి దర్శనం అయితే అయిపోయిందండి. మాకైతే లోపలికైతే ఫొటోస్ అలా వీడియోస్ అలా ఏం తీయనివ్వలేదు. ఇప్పుడైతే అమ్మవారి దగ్గర నుండి ఇంకా బయటకైతే వచ్చేస్తున్నాము. ఇక్కడ అమ్మవారికి అయితే పొంగల్ అయితే పెట్టాలి. ఇంకా మేమైతే అర్చన ఇవన్నీ చేయించుకున్నామండి. పొంగల్ టికెట్ వేరు ఉంటుంది అన్నమాట, 50 రూపీస్ పొంగల్ టికెట్. అక్కడైతే ఇంకా అర్చన అవన్నీ చేయించుకొని బయటకు వచ్చి ఇగోండి దేవుడికైతే నైవేద్యం పెడుతున్నాము ఇక్కడ. మేమైతే కరెక్ట్ టైంకి వెళ్ళామండి గుడికి, ఎందుకంటే 12 అవ్వగానే దేవుడికి అయితే నైవేద్యం పెడతారు. ఇంకా అప్పుడైతే 1 అవర్ క్లోజ్ చేస్తారు అనమాట గుడిని. మేము వెళ్ళి రాగానే ఇంకా గుడి అయితే క్లోజ్ చేస్తారు. ఇంక ఇక్కడైతే ఒక పెద్ద ఆయన ఇంకా ప్రసాదం పెట్టమని అడిగారు, ఆయనకి పెట్టాము. లోపల అమ్మవారిని చూపించలేకపోయాను కదా, బయట అమ్మవారిని చూసి నమస్కారం పెట్టుకోండి. ఇక్కడైతే ఆటోలకి గుడి ఎదురుగా అనమాట, ఆటోలకి నిమ్మకాయలు పసుపు గంధం అన్నీ రాసి పంతులు గారు అయితే పూజ చేస్తున్నారు. ఇంకా కొబ్బరికాయ హారతి ఇవన్నీ ఇచ్చి కొబ్బరికాయ అయితే కొడుతున్నారు. ఇప్పుడు ఒక్కొక్క ఆటోకి పూజ అయిపోయిన తర్వాత గుడి చుట్టూ 3 సార్లు తిరిగి ఇంకా ఆటో పక్కకు తీసేస్తున్నారు. అలా 5 ఆటోలు కదా, అవన్నీ పూజ అయితే అయ్యాయి. గుడి చుట్టూ తిరిగి దర్శనాలు అన్నీ అయిపోయినాయి. ఇంకా బాగా దాహంగా ఉంది, ఎండ ఎక్కువ ఉందన్నమాట ఆ రోజు, అందుకని ఇక్కడైతే నిమ్మకాయ సోడా తాగుతున్నాము. ఇంకా పిన్ని బావ అందరం కలిపి సబ్జాలు వేసుకొని నిమ్మకాయ సోడా అయితే తాగేసాము. ఇక్కడైతే అమ్మవారికి కోడిని చూపిస్తున్నాము. ఇంకా అందుకనే మెడకైతే ఇంకా వేప కొమ్మలు ఇంకా పసుపు ఇవన్నీ రాశారు. ఇక్కడైతే కోడి మొత్తాన్ని కొయ్యరండి, లైట్గా పైన కోస్తారనమాట, అంటే 2 చుక్కలు కారేలాగే కోస్తారు. మేకలకి గొర్రెలకి అయితే చెవులు కోస్తారనమాట. ఆ విధంగా అక్కడ చేసేసిన తర్వాత బయట చేయించుకోవాలి. ఇక్కడైతే ఆటోలకి పూజ అయిపోయింది, ఇంకా దక్షిణ ఇచ్చేసి అక్కడ నుండి బయలుదేరుతున్నాము. ఎందుకంటే ఇంక వంటలు ఇవన్నీ చెయ్యాలి కదా, పక్కనే తోటలు ఉంటాయి అనమాట. ఇంకా ఆ తోటలోకి వెళ్ళాలి. సపోటా తోట మొత్తము గుడి చుట్టూ సపోటా తోట ఇంకా పంట పొలాలే ఉంటాయన్నమాట. ఇప్పుడైతే ఆటోలు 3 రౌండ్లు వేస్తున్నారండి గుడి చుట్టూ, చూడండి. బ్యాక్ సైడ్ మొత్తం గుడి అనమాట, రీమోడలింగ్ అవుతుంది గుడి. వెళ్ళొస్తున్నారు, అదే చూస్తున్నారు. ఇప్పుడైతే ఆటో ఎక్కేసి ఇప్పుడు వంట చేయడానికి తోటలోకి వెళ్తున్నాం. తోటలో నుండి అటు నుండి తారు ఉండేది పిన్ని, మీరు జాగ్రత్తగా వేయాలి. ఇదేనా తోట? మేమైతే వంట చేయడానికి ఇక్కడ తోటకైతే వచ్చామండి. ఇదంతా సపోటా తోట అనమాట. అలాగే నిమ్మకాయ తోటలు అన్నీ ఉంటాయి, కాకపోతే ఎక్కువ వంట చేసుకున్నది సపోటా తోట కింద చేసుకుంటారు. మేమైతే ఇప్పుడు సామాన్ అన్నీ ఎక్కించాం కదా ఇంటి దగ్గర, ఆటోలో ఉన్నాయన్నమాట, అవన్నీ దించేస్తున్నాము.
ఇప్పుడైతే వాటర్ టిన్లు ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాము, వంట స్టార్ట్ చేయాలి. పట్ట అయితే తీసుకొచ్చాము ఇంటి దగ్గర నుండి, ఆ పట్ట అయితే వేస్తున్నాము కింద. సామాన్లన్నీ దించాము. ఇప్పుడైతే ఫస్ట్ నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. వీన్నైతే చికెన్ అయితే శుభ్రంగా కడిగేసుకొని తీసుకొచ్చారు. నేనైతే చికెన్కి మసాలా అంతా పట్టించడానికి చికెన్ పకోడీ చేస్తున్నాను అనమాట. దానికైతే మసాలా కలుపుతున్నాను. మా బావ అయితే ఎప్పుడు వంటల దగ్గర రారు, అలాంటిది ఈసారి అయితే గ్యాస్ బండ తెచ్చేసి ఇంకా స్టవ్ అయితే మేము ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్నాము, అవన్నీ ఫిట్ చేస్తారు. ఇంక ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసి ఇంకా ఆయిల్ కూడా వేస్తారనమాట కళాయిలో. అది వేడయ్యేలాగా ఇంక ఇంతలోకి మసాలా కలిపేస్తున్నాను కదా, త్వరగా అయిపోద్దని. మా బావ కలపడం చూసి మీరు మా బావ చికెన్ ఫ్రై చేస్తారనుకుంటున్నారేమో, కాదండి నేనే చేసి ఇచ్చాను. ఊరినే కలుపుతున్నారనమాట. చికెన్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇటువైపు అయితే రసం కూడా పెట్టిస్తాము. 2 కోళ్ళు కోసాం కదా, నాటుకోడి కట్టెల పొయ్యి మీద ఉంటే టేస్ట్ బాగుంటుందని చెప్పి ఇక్కడైతే మా బావ కట్టెల పొయ్యి అయితే అరేంజ్ చేశారు. కాకపోతే ఇది సరిగ్గా మండడం లేదనమాట, పొగ వచ్చేసి కర్రలు అనేది పచ్చిగా ఉన్నాయి. ఒకవైపు పొగ వస్తుంది, ఒకవైపు మంట వస్తుంది అనమాట, లైట్గా అలాగా కాలుతుంది. పిన్ అయితే తపాలకి ఇంకా కొంచెం బూడిద రాసేసారు, ఎందుకంటే మసి పట్టిన త్వరగా వదిలిపోద్ది అని చెప్పేసి. నాటుకోడి చికెన్ కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నాం. కట్టెల పొయ్యి మీద అయితే టేస్ట్ బాగుంటుంది నాటుకోడి, అందుకే పొయ్యి మీద అయితే వండుతున్నాం. చారు తాలింపు ఇక్కడికి తీసుకొచ్చి పెట్టి పెట్టేద్దాము. లేకపోతే ఇది బంగాళదుంప వేపిద్దాం. తేరంటే పెట్టేద్దాము. అగ్గిపెట్టి ఇక్కడ ఇవి అవి తీసుకో. సగంలో నంది కూర. ఉడికిందా? ఉడకలా, ఇంకా ఉడకాలి, మంచిగా ఆగాలి. నాటుకోడిగా స్టవ్ బంద్ చేయాలి. సర్లే స్టవ్ మీద పెట్టేద్దాం. పెట్టుకో. కట్టెల పొయ్యి మీద నాటుకోడి వండుదాం అనుకున్నాం కానీ సక్సెస్ఫుల్ అయితే అవ్వలేదు, సగమే ఉడికింది. ఇంకా అందుకనే మండడం లేదనమాట, పొగ వచ్చేస్తుంది. దాన్ని తీసుకుపోయి ఇంకా స్టవ్ మీద పెట్టేద్దామని ఫిక్స్ అయిపోయాము. ఇంతలోకి అయితే రైసు రసము అన్నీ అయిపోయినాయి. అన్నం ఉడికిన తర్వాత ఇంకా నాటుకోడి అయితే స్టవ్ మీద పెట్టేస్తాము. ఇంతలోకి ఆకలేసి ఇంకా పిల్లలు అయితే పరమన్నం ఉంది కదా, అదైతే తింటున్నారు. వాళ్ళ నాన్నకు కూడా తినిపించేస్తుంది జాగు అయితే. ఇప్పుడైతే నాటుకోడి కూడా స్టవ్ మీద పెట్టేసాము. నాటుకోడి కూర అయితే ఉడికిపోయిందండి. ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర అయితే యాడ్ చేసేసి ఇంక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాము. వంటలన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఒక కూర ఉంది. పిన్ అయితే వెజిటేరియన్ అనమాట, నాన్ వెజ్ తినదు, అందుకనే పిన్ని కోసం అయితే బంగాళదుంప ఫ్రై చేస్తున్నాము. ఇంకా జాగు పాప అయితే కలిపేస్తుంది. ఇప్పుడు ఏమేమి వంటలు చేసానో చూపిస్తాను. స్పెషల్ ఏంటి మంచి గ్రేవీతో కర్రీ నాటుకోడి. నెక్స్ట్ పకోడీ ఆల్రెడీ తినేసారు, కనిపిస్తుంది. నెక్స్ట్ ఇది రసం. నెక్స్ట్ వైట్ రైస్. ఇప్పుడైతే ఆలు ఫ్రై అవుతుంది. ఆలు ఫ్రై అవుతుంది. వంటలన్నీ కంప్లీట్ అయ్యేసరికి 2:30 అయితే అయిపోయింది. ఇంకా వాళ్ళకైతే భోజనాలు పెట్టేస్తాం. ఫస్ట్ ఆటో డ్రైవర్లందరికీ ఫస్ట్ భోజనాలు. ఇగోండి సపోటా చెట్లు అనమాట, మొత్తం గ్రీనరీ చాలా బాగుంటుంది. సపోటా చెట్టు కింద నీడనమాట, ఆ నీడలోనే మనం వంటలు చేసుకొని తినొచ్చు. పిక్నిక్ కింద చాలా బాగుంటుంది. గుడి దర్శనం అయిపోతుంది, అలాగే మనం సరదాగా వండుకొని తినొచ్చు అనమాట. ఇక్కడ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా మారంపూడి గుడికి వెళ్ళారా లేదా ఏంటనేది ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. ఇంకా మా బావ అయితే వాళ్ళకి వడ్డిస్తున్నారు. ఇలాంటి గుడులకు వచ్చేటప్పుడు మనము
ఒక ముద్ద ఎక్స్ట్రానే వండుకోవాలండి. ఎందుకంటే కొంతమంది వచ్చి కొంచెం అన్నం పెట్టరని అడుగుతారనమాట. మనం కరెక్ట్గా వండామనుకో వాళ్ళకి పెట్టలేకపోతాం కదా. ఇగోండి వీళ్ళిద్దరికైతే వాళ్ళైతే భోజనం పెట్టమని అడిగారు. పక్కన భోజనాలు అవుతున్నాయండి. అంటే అక్కడ క్యాటరింగ్ వడ్డించడానికి వచ్చారనమాట. కాకపోతే అక్కడ వంటలు ఇవన్నీ అయ్యేసరికి 4 అయ్యింది. అంతసరికి వీళ్ళకి ఆకలి వేస్తుంది అనమాట. అందుకని భోజనం పెట్టమని అయితే అడిగారు. ఇంకా మేమైతే ఇప్పుడు భోజనం చేస్తున్నాము. 3 అయిపోయింది మేము భోజనం చేసేసరికి. ఇక్కడైతే మా పిల్లలు ఐస్ క్రీమ్ కావాలని అడిగారు. ఇంకా చాకోబారు ఇంకా కోన్ ఐస్ క్రీమ్ అయితే మా బావ తెచ్చుకున్నారు. పిన్ని నేనైతే ఇక్కడ గిన్నెలు కడగడానికి అయితే వచ్చామండి. ఇక్కడ బోరింగ్ అయితే ఉంది. పిన్ని అన్నీ తోమేస్తుంటే నేనైతే కడిగేస్తున్నాను. అంటే మస్తపెళ్ళ అవన్నీ కొంచెం ఏంటంటే లైట్గా ఇలా తోమేసిన తర్వాత ఇంటికి వచ్చాక తోముకోవచ్చులే అని నార్మల్గా అయితే కడిగేసాము. గిన్నెలన్నీ తోమినవన్నీ ఇంకా ఆటోలో పెట్టేస్తున్నాము. ఇంకెందుకంటే ఇంటికి బయలుదేరిపోవాలి కదా. ఇంకా పరమనన్నము కొంచెం పిన్ని వాళ్ళకి ఇస్తున్నాను. అంటే ఒక దాంట్లో ఖాళీ అయిపోయింది. 2 పొంగల్ చేసాం కదా, అందుకనే పిన్ని వాళ్ళకి అలాగే మాకైతే కొంచెం షేర్ చేసుకుంటున్నాము. టైం అయితే 4:30 అవుతుంది. ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాం. అంతా ఆటోలో ఎక్కించేస్తామన్నమాట. ఇప్పుడైతే ఆటో ఎక్కిపోతున్నాం. ఇక్కడ ఒక్కొక్కరు ఏ ఆటో తోలుతారంటే ఆ ఆటో డ్రైవర్ని పెట్టి ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసానమాట. ఇంకా మా బావ ఇంకా వాళ్ళందరూ ఫొటోస్ దిగారు. ఇంకొక ఆటో బయలుదేరిపోతున్నారు. మేము ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. మేము వెళ్ళే దారిలో రైల్వే గేట్ అయితే ఉంటుంది. అదైతే ఏదో స్ట్రక్ అయిపోయిందంట. మేము చుట్టూ తిరిగి వెళ్ళామండి. ఇటు నుండి వెళ్తే 10 మినిట్స్, అటు నుండి వెళ్ళాం కదా 1/2 అవర్ పట్టింది. కాకపోతే అక్కడ లొకేషన్ అంతా మీకు చూపిస్తున్నాను చూడండి. చాలా బాగుంది అక్కడ లొకేషన్ అయితే. వారంపొడి గుడి నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.